అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఆలుగడ్డ కుడిపల్ల పులుసు పెడుతున్నానండి. ఈ టేస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటుందో. చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కుడిపల్లండి మంచిగా శుభ్రం చేసి 5-6 సార్లు కడిగి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ముందు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, చింతపండు, మిగిలిన ఉప్పు, కారం, అల్లం, పసుపు మామూలుగా అన్నీ వేసుకునేటివి. దీన్ని ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె పోసుకున్నాను. అది వేడైంది. మనకు పోపు గింజలు, దీన్ని మామూలుగా మీడియంలో పెట్టుకోవాలండి. బాగా హైలో పెట్టద్దు. ఎప్పుడు వంట చేసినా మనం ఫస్ట్ కొంచెం మీడియంగా పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి పులుసు కాబట్టి. మనము చేపలు అనేవి రకరకాలుగా చేసుకోవచ్చు. మన పిల్లలు తిననప్పుడు ఆలుగడ్డ వేస్తున్నామంటే కొంచెం ట్రై చేస్తారు తినడానికి. ఇప్పుడు పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు ఒక దాని తర్వాత. ఎందుకంటే మనం పులుసులో వేస్తున్నాం కాబట్టి బాగా వేగాలి, ఎక్కువ టైం తీసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి ఏం లేదండి. ఈ కొంచెం సాల్ట్ వేద్దాము. ఉల్లిగడ్డ మగ్గడానికి మాత్రమే కొంచెం వేస్తున్నాము. ఇంతకుముందు కూడా ఈ వట్టి చేపలు అనేటివి ఎట్లా శుభ్రం చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను, చూడండి. ఆ విధంగా చేసుకొని ముందు పక్కన పెట్టుకొని మనకు మిగతాయన్ని కట్ చేసుకొని చింతపండు నానబెట్టి ఇది పులుసు తీసుకుంటే తొందరగా పని అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిందో చూద్దాము. ఉల్లిగడ్డ కొంచెం ఉడికినాక ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ తొందరనే ఉడుకుద్ది కాబట్టి ఈ కొడుకుల కూర అయితే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం. వేరే కూరల కంటే కొడుకుల పులుసు కానీ వేపుడు కానీ వేసుకుంటా మనకి రుచిగా అనిపిస్తుంది ఏ కూర కన్నా చేపలలో. ఇప్పుడు మనం వీటితో పాటు ఈ టమాటాలు కానీ పులుసులు ఎత్తాయి కాబట్టి ఈజీగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. పని కూడా తొందరగా అయిపోతుంది. టమాటాలు ముక్కలు కట్ చేసుకోవడం ఈ విధంగా చేసుకొని టమాటా కూర చేసుకున్నది ఏంటనైనా ఇంకా ఉడుకుతుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం మగ్గనెట్టి ఈలోపు చింతపండు పులుసు పిసికి పెట్టుకుంటే కానీ ఈజీగా అయిపోతుంది. ఒక తర్వాత ఒక పని మనకు టైం ఎక్కువ వేసుకోకుండా ఏది ముందు వేయాలి ఏ తర్వాత వేయాలి వేసుకుంటే వంట ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ, కొంచెం టమాటా వేసాం కదా, కొంచెం మగ్గిపోయింది, సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది వేగాల్సిన పని ఏం లేదు ఎక్కువసేపు మనకు. ఇప్పుడు పిసికి పెట్టుకున్న
చింతపండు రసం అండి. ఇది మనం ఎంత పులుపు తింటామో దానికి తగ్గట్టే వేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంతా వేసుకున్నాను, ఎందుకంటే టమాటాలు కూడా వేసాను కాబట్టి. ఈ రసం పులుపు ఎక్కువ తినను, అందుకని కొంచెమే వేసుకున్నా పలుసగా. రుచికి మనకి ఎంత సరిపోతుందో అంత కారం కూడా ఇప్పుడే వేస్తాను. చూసుకొని పులుపు ఏమన్నా ఎక్కువైనా తక్కువైనా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను కొంచెం హైలో పెట్టుకోవాలి. ఇంతసేపు నేను కొంచెం సిమ్లో పెట్టాను, ఎందుకంటే ఉల్లిగడ్డ మాడిపోతుంది, ఆలుగడ్డ మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టిన. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్లు పడుతుందండి దీనికి, మాకు మేము తినేదానికి. ఈ కారానికి పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. కలిపి మంచిగా మూత పెట్టి కొద్దిసేపు ఈ ముక్కలన్నీ పులుసులో ఉడకనియాలండి. మనం ఈ చేపలు అనేటివి ఒక 5 నిమిషాల ముందు దించుతాము, అప్పటికి అయ్యింది పులుసు అనుకున్నప్పుడు మాత్రమే వేయాలి. వేసినాక 5-10 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదండి ఈ చేపలు ఉడకడానికి. పులుసు కొంచెం ముక్కలు అన్నీ పులుసులో ఉడకనిద్దాం. చూసారా పులుసు ఇక నూనె కూడా కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు ఇక పులుసు కూడా కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ చేపలు వేసుకుందాం. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు, కొడిపలు, 2 కొడిపలు. ఎంత మంచిగా ఉందండి కర్రీ, చూస్తుంటేనే తింటే మాత్రం ఇంకా అమోఘం. దీంట్లో కొంచెం బెల్లం, ఖచ్చితంగా పులుసు కూరలో బెల్లం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఈ పులుసు వల్ల ఏదన్నా ఎఫెక్ట్ ఉన్నది అంటే చింతపండు వల్ల కొంచెం చింతపండు తినొద్దు పడదు అది ఇది అంటారు కదా, అది ఏమి ఉండకుండా ఈ బెల్లం వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకనే పులుసు కూరలు వేసుకున్న చింతపండు దాంట్లో బెల్లం కంపల్సరిగా వేసుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాలు కూడా పడుతుందండి. ఆల్రెడీ నూనె పైకి వచ్చింది కాబట్టి మంచిగా దగ్గరికి కాగానే మన పులుసు పొడి, నేను ఆల్రెడీ ఆ పులుసు పొడి వీడియో కూడా పెట్టాను చూడండి. అది 1 స్పూన్ వేసుకున్నామంటే గుమగుమలాడే కొడుప చేపలు ఆలుగడ్డ పులుసు సూపర్ కాంబినేషను, బాగుంటుంది. చూసారా ఉడికిపోయిందండి. ఈ చేపలు వేసిన తర్వాత ఊరికే కలపొద్దు. ఇప్పుడు మనం దీంట్లో నేను తయారు చేసుకున్న పులుసు పొడి సరిపడంత మనం కూరని బట్టి వేసుకోవాలి. స్పూనా 1/2 స్పూనా, కొంచెం ఎక్కువనా తక్కువనా అనేది కూరని బట్టే వేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ వేసాను, మీరు గమనించి ఉంటారు. ఇంకొకటి వేయలేదు, అది ఏంటంటే ఇది తెలుసు కదా, నేను ఎప్పుడైనా కూరలలో ఉప్పు లాస్ట్కి వేస్తానని. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. కూర ఆల్మోస్ట్ అయిపోయింది. గుమగుమలాడే కొడపల్ల ఆలుగడ్డల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంతేగా దించేసుకొని కుమ్మేయడమే అయిపోయిందండి. చూసారా, ఒకవేళ ఇష్టం ఉన్నోళ్ళు కొందరికి మసాలాలు కూడా వేసుకోవడం ఇష్టం ఉంటుంది కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, మసాలా అంటే లవంగాలు అట్లా కాకుండా ఓన్లీ ధనియాల పొడి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నాకు కొత్తిమీర లేదు ఇప్పుడు ప్రజెంట్, కొత్తిమీర పుదీనా ఉన్నా వేసుకోవచ్చు. అది లేదు కాకపోతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. అంతేనండి, కొడిప చేపల పులుసు రెడీ అయిపోయింది. ఉంటానండి, మీ లావణ్య. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి.